నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మనం తాగే నీరు మన ప్రాణాలు తీసే స్లో పాయిజన్ గా మారుతోందా కంటికి కనిపించకుండా లాబొరేటరీ మైక్రోస్కోప్లకు సైతం చిక్కకుండా మన శరీరంలోకి చేరిపోతున్న సైలెంట్ కిల్లర్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రరాజ్యాల శాస్త్రవేత్తలు కోట్లాది డాలర్లు ఖర్చు పెడుతున్నా దొరకని ఆ నిగూఢ శత్రువుకు ముగ్గురు భారతీయ టీనేజర్లు పక్కా లోకల్ ఐడియాతో చెక్ పెట్టారు. మనం పారేసే చింతపిక్కల పొడితో ప్రపంచాన్ని వణికించే మైక్రోప్లాస్టిక్ ను వేటాడి పట్టుకునే వినూత్న అస్త్రాన్ని సంధించారు. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ప్రతిష్టాత్మక ది ఎర్త్ ప్రైజ్ 2026 అవార్డును ముద్దాడారు. అసలు ఎవరా ముగ్గురు ధీరులు? ఎవరికీ తట్టని ఆ అద్భుత ఫార్ములా ఏంటి? సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే మన భారతీయ విద్యార్థుల గ్లోబల్ సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. అదొక అదృశ్య శత్రువు. నదులు, చెరువులు, బావులు, చివరకు మనం కొనుక్కొని తాగే మినరల్ వాటర్ బాటిల్స్ లోనూ అది తిష్టవేసి కూర్చుంది. దాని పేరే మైక్రో ప్లాస్టిక్. క్యాన్సర్ లాంటి మహమ్మారులకు కారణమవుతూ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ రాక్షసుణ్ణి అంతం చేయటం ఎలా అని ప్రపంచం తల్లు పట్టుకుంది. సరిగ్గా ఇదే తరుణంలో రాజస్థాన్లోని జైపూర్ నుంచి ముగ్గురు సాధారణ విద్యార్థులు రంగంలోకి దిగారు. వారి పేర్లు వివాన్ చవార్చరియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా. ఈ ముగ్గురు టీనేజర్లు ఒక రహస్య మిషన్లా ఒక ప్రాజెక్ట్ను తలకెత్తుకున్నారు. దానికి వారు పెట్టిన పేరు ప్లాస్టిక్. అయితే వీరు ఎంచుకున్న ఆయుధం ఏంటో తెలుసా? ప్రపంచమే షాక్ అయిపోయింది. మన వంటింట్లో కూరల్లోకి వాడి పనికిరానిదని పారేసే సాధారణ చింతపిక్కలు. అవును, మీరు వింటున్నది నిజమే. వ్యవసాయ వ్యర్థాలుగా మిగిలిపోయే చింతపిక్కలను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి ఒక రహస్య పౌడర్ను తయారు చేశారు ఈ ముగ్గురు బాల మేధావులు. ఈ ఫార్ములా వెనుక ఉన్న సైన్స్ ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ సీన్ను తలపిస్తుంది. కలుషితమైన నీటిలో ఈ చింతపిక్కల పొడిని వేయగానే అది నీటి అణువుల్లో దాగున్న మైక్రోప్లాస్టిక్ కణాలను అయస్కాంతంలా తన వైపుకు ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఆ ప్లాస్టిక్ కణాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి గడ్డకట్టేలా చేస్తుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ గడ్డలను నీటి నుంచి ఎలా వేరు చేయాలి? దీనికోసం ఆ విద్యార్థులు మరో మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ చింతపిక్కల పొడిలో ముందే ఇనుప ధాతువులను మిక్స్ చేశారు. ఫలితంగా ఒక సాదాసీదా అయస్కాంతాన్ని నీటిపై తిప్పగానే మైక్రోప్లాస్టిక్ తో కూడిన ఆ గడ్డలన్నీ మ్యాగ్నెట్ కు అతుక్కొని నీటి నుండి పూర్తిగా వేరైపోతాయి. విషపూరితమైన నీరు క్షణాల్లో స్వచ్ఛమైన అమృతంగా మారిపోతుంది. ఈ వినూత్న ఆవిష్కరణను అంతర్జాతీయ పర్యావరణ పోటీ అయిన ది ఎర్త్ ప్రైజ్ 2026 వేదికపై ప్రదర్శించినప్పుడు అక్కడి శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకున్నారు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన వేలాది ప్రాజెక్టులను వెనక్కి నెట్టి ఈ ముగ్గురు భారతీయ టీనేజర్లు ఆసియా రీజనల్ విజేతలుగా నిలిచారు. ఏకంగా 12,500 అమెరికన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 10 లక్షల రూపాయలకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని గ్లోబల్ లీడర్స్ గా అవతరించారు. ఈ ప్రాజెక్ట్ ను మరింత పగడ్బందీగా మార్చేందుకు ఐఐటి గువాహటికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల సాయం కూడా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో ఈ ముగ్గురు ముందుకు సాగుతున్నారు. విజయం సాధించడమే కాదు, తమ విజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా పంచేందుకు ఈ ముగ్గురు యంగ్ సైంటిస్టులు నడుం బిగించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 8,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఆఖరులోగా కనీసం 35,000 నుండి 40,000 మంది విద్యార్థులకు ఈ సులువైన సాంకేతికతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వీరు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పరిష్కారాన్ని చింతపిక్కల పొడితో సాధించి చూపిన ఈ భారతీయ బాల మేధావులకు యావత్ దేశం గర్వంగా సెల్యూట్ చేస్తోంది.